హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు రేవతి స్టాక్స్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ న్యూ అప్డేట్స్. ఈరోజు వీడియోలో మసూర్ దాల్ పప్పు నార్మల్ కందిపప్పు కంటే ఇందులో ఎక్కువగా ప్రోటీన్స్ ఉండడం వల్ల అప్పుడప్పుడు ఇలాంటి రెసిపీస్ ట్రై చేస్తే మన హెల్త్ కూడా చాలా మంచిది. చాలా సింపుల్గా ఈ దాల్ కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఒక కప్పు దాకా ఇలాగ పొట్టుతో సహా ఉన్న ఎర్ర కందిపప్పు తీసుకొని ఒక బౌల్లో వేసుకొని 2-3 సార్లు క్లీన్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. ఇలాగ నానబెట్టుకున్న కందిపప్పు కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా సాల్టు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే 2 కప్స్ దాకా వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్కి మూత పెట్టేసి ఒక 6 to 7 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత కుక్కర్ అనేది బాగా చల్లారిపోయాక చూస్తే పప్పు అనేది బాగా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. కొద్దిగా స్మాష్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ దాకా బటర్ యాడ్ చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా వేసుకోవాలి. కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు, కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజ్ టమాటోస్ కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటో అనేది బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటాలు బాగా మగ్గిపోయాక ఇందులోకి కుక్కర్లో ఉన్న పప్పు మొత్తం యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక గ్లాస్ దాకా వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్లో తిప్పి పోసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకొని ఇప్పుడంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ దాల్ కర్రీ చపాతీ, రోటీ, రైస్ ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలకి ఇందులో కొద్దిగా ఘీ యాడ్ చేసుకొని పెట్టినా చాలా కమ్మగా ఇష్టంగా తినేస్తారు. తర్వాత ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటే చాలా సింపుల్గా టేస్టీగా ఉండే మసూర్ దాల్ కర్రీ మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి.